హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనూకే ఎపిసోడ్ నంబర్ 147. చివరి రోజున లక్ష్మమ్మ మైథిలికి లేపనం పట్టించి స్వామీజీ దగ్గరకు తీసుకొని వస్తుంది. స్వామీజీ తనతో మాట్లాడుతూ, "ఈ రోజుతో నీ చికిత్స పూర్తయిందమ్మా. ఇక నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు" అని చెప్తాడు. "కృతజ్ఞతలు స్వామీజీ" అని చెప్తుంది చేతులు జోడించి. కళ్యాణ్ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి స్వామీజీకి నమస్కరిస్తాడు. ఇద్దరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి అని స్వామీజీ వారిని ఆశీర్వదించి, "ఈరోజు చివరి స్నానం కాబట్టి ఇక్కడ నిద్ర చేసి రేపు ప్రయాణానికి సిద్ధం కండి" అంటాడు స్వామీజీ. "అలాగే స్వామి" అని ఇద్దరూ బయలుదేరుతారు. మైథిలి ఇంటికి వెళ్ళి తలారా స్నానం చేసి ఆ పోలేరమ్మని స్మరించుకుంటుంది. ఆ రోజు చివరి రోజు కాబట్టి అందరూ హుషారుగా బుడిబుడి అడుగులు వేస్తున్న అశ్వత్థతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. కళ్యాణ్, మైథిలి కూడా బాబు చేసే అల్లరి చూసి సంతోషపడుతుంటారు. శ్రేయ మాత్రం వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నట్టుగా పైకి నవ్వు నటిస్తూ లోపల మాత్రం ఇద్దరి మధ్య దూరం పెంచడానికి సన్నద్ధాలు చేస్తుంటుంది. జరిగిన సంఘటన కాస్త మర్చిపోయి నవ్వుతూ కనిపిస్తున్న మనవడు మనవరాలి వైపు అనసూయం గారు కూడా కాస్త ఆశగా చూస్తుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా ఆరు బయట అరుగు మీద అనసూయం గారు కూర్చుని ఉంటే కళ్యాణ్ మంచినీళ్ళ బాటిల్ టాబ్లెట్స్ తీసుకొని అక్కడికి వచ్చి, "గ్రానీ, ఈ టాబ్లెట్ వేసుకో" అని అంటాడు. అనసూయం గారు మనవడి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని నీళ్లు తాగి, "మైథిలి బాబు పడుకున్నారా కళ్యాణ్" అని అడుగుతుంది. "పడుకున్నారు గ్రానీ. బాబు కూడా మైథిలి దగ్గర నిద్రపోతున్నాడు" అంటాడు. "మరి నువ్వు కూడా పడుకోపోయావా నాన్నా" అని అడుగుతుంది. "కాసేపు నీ ఒడిలో పడుకుంటాను గ్రానీ" అని అనసూయం గారి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. అనసూయం గారు నవ్వుతూ మనవణ్ణి దగ్గరికి తీసుకున్నట్టుగా పట్టుకొని జుట్టులోకి చేతులు పోనిచ్చి దువ్వుతూ, "ఒక బిడ్డకు తండ్రివి అయినా ఇంకా చిన్నపిల్లవాడిలాగే నా ఒడిలో ఇలా పడుకుంటావేమిట్రా" అని అడుగుతుంది. "నేను ఎంతమంది పిల్లలకు తండ్రినైనా నీ దగ్గర మాత్రం నేను చిన్న పిల్లవాడినే గ్రాని. నీ ఒడిలో ఇలా పడుకుంటే నా మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. నువ్వు నా తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతావు చూడు, ఆ అభిమానానికి నేను దాసోహం అయిపోతాను" అంటాడు నవ్వుతూ. "పిచ్చి నాన్న, ఇంకా నా అభిమానానికి ఇలా అలవాటైతే ఎలా నాన్నా? ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఈ ముసలి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు" అని అంటుండగానే కళ్యాణ్ టక్కున లేచి అనసూయం గారి నోటికి చెయ్యి అడ్డుగా పెట్టి, "అలా మాట్లాడితే నేను తట్టుకోలేను గ్రాని. నీకేమీ కాదు. నువ్వు ఇంకొకసారి అలా మాట్లాడకు" అని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా అంటాడు. "అదేంటి నాన్నా, ఈ మాత్రానికి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావెందుకు" అని అంటుంది మనవడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ. "నువ్వు మాట్లాడిన మాటలకు ఈ మాత్రమే అని చిన్నగా అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం గుండె పగులుతుంది తెలుసా? అసలు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్దామని చూస్తున్నావు" అని అడుగుతాడు కాస్త కోపంగా. "అది కాదు నాన్న. రోజు రోజుకి నా వయసు మీద పడుతుంది. నేను ఎప్పుడు పైకి పోయినా నువ్వు ధైర్యంగా ఉండాలని ఇలా మాట్లాడుతున్నాను" అని అంటుండగానే, "అదిగో మళ్ళీ నేను ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు లేని జీవితం ఊహకు కూడా తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఏడిపించాలని చూడకు గ్రాని" అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూనే. మనవడు తన మీద పెంచుకున్న ప్రేమకి అనసూయం గారి కన్నీళ్లు తుడుచుకొని, "సరే నాన్న, ఇంకెప్పుడు ఇలా మాట్లాడనులే, ఏడవకు" అంటూ కళ్యాణ్ కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ ఒడిలోకి పడుకోబెట్టుకుంటుంది. నాయనమ్మ మనవడి మధ్య ఉన్న అభిమానాన్ని కాస్త దూరం నుంచి చూస్తున్న మైథిలి కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ తన కంటిలో కూడా చేరిన కన్నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్తుంది. వాళ్ళ ముగ్గురిని కనిపెడుతూ చూస్తున్న శ్రేయ పొగరుగా నవ్వుకొని, "అబ్బో, ముగ్గురు తెగ ఎమోషనల్ అయిపోతున్నారు. వీళ్ళ ఎమోషన్కి
నాకే కన్నీళ్ళొచ్చేటట్టుగా ఉన్నాయి అని అనుకుంటుంది. కళ్యాణ్ అలాగే వాళ్ళ గ్రానీ ఒడిలో పడుకొని మైథిలి మామూలుగా నడవటం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది గ్రానీ. ఇంకొకసారి మైథిలికి ఇలాంటి ప్రమాదాలు అస్సలు జరగకూడదు అంటాడు. ఇక మైథిలికి ఏం కాదులే నాన్న, నువ్వు కంగారు పడకు అంటుంది మనవడి తల నిమురుతూ. అలా నాయనమ్మ మనవడు మాటలు సాగుతుంటాయి. కానీ పాపం కళ్యాణ్‌కు తెలీదు వాళ్ళ గ్రాని ఒడిలో అలా పడుకోవటం అదే చివరిసారి అవుతుందని. మరుసటి రోజు అందరూ ప్రయాణానికి సిద్ధమై ఆ పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడానికొస్తారు. నాన్న కళ్యాణ్, మైథిలిని మామూలు మనిషిని చేయాలని అందరికంటే ఎక్కువ నువ్వే దృఢ సంకల్పంతో ఉన్నావు. అందుకే అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించి మనసులో ఉన్న కోరికను కోరుకో అని అంటుంది. కళ్యాణ్ మైథిలి వైపు చూస్తాడు. తనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో చూసి, అలాగే గ్రాని అని కళ్యాణ్ పోలేరమ్మ తల్లికి భక్తితో దండం పెట్టుకొని దీపాన్ని వెలిగించి మైథిలి వైపు అభిమానంగా చూసి తిరిగి ఆ తల్లిని చూసి భక్తితో కళ్ళు మూసుకొని నమస్కరిస్తూ, అమ్మ తల్లి, మనసులో ఒక కోరిక దృఢంగా ఉన్నా ఆ కోరిక కోరుకుంటే స్వార్థం అవుతుందని ఆలోచిస్తున్నాను. అందుకే ఆ కోరికను కోరుకోలేకపోతున్నాను. ఇక మైథిలి మంచి కోసం కోరే కోరిక ఒకటేనమ్మా. ఇంకెప్పుడు మైథిలికి ఇలాంటి ప్రాణ సంఘటనలు కలిగించే ప్రమాదాలను కలిగించకు తల్లి. తను ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడమ్మా అని కోరుకుంటాడు. ఆ పోలేరమ్మ తల్లి ఆ కోరికను విని దీపాన్ని ప్రకాశిస్తూ వెలిగేలా చూస్తుంది. అది చూసి అందరూ భక్తితో నమస్కరించుకొని కారు దగ్గరికి వెళ్తుంటారు. శ్రేయ ఆ ప్రాంతం అంతా కాస్త వింతగా చూస్తూ నడవటం వల్ల తన అడుగులు కాస్త వెనుకపడతాయి. అలా చుట్టూ చూస్తూ ముందుకు వెళ్తుండగా చూడకుండా కాషాయ వస్త్రాలు ధరించిన ఆ అమ్మవారి భక్తురాల్ని తగులుతుంది. ఆమె వస్త్రాధరణ, ఆమె మొహం మీద కనిపిస్తున్న పెద్ద బొట్టు చూసి కాస్త కంగారు పడుతూ, సారీ చూసుకోలేదు అంటుంది. ఆమె ఆవేశంతో శ్రేయాని చూస్తూ, చూసుకొని మరికొన్ని తప్పులు చేస్తున్నావు నువ్వు. అమ్మవారి సన్నిధిలోకి వచ్చి నీ ఆలోచనలు పెడదారి పట్టించి ప్రవర్తించావు. ఇప్పుడు సమయం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి నీకు అనుకూలంగా జరుగుతుంది, జరగబోతుంది. కానీ ఏదో ఒకరోజు నీ పాపం పండే రోజు వస్తుంది. తల్లితనంతో కడుపు చేత పట్టుకొని ఈ తల్లిని వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది. ఆ సమయం రావడానికి ఆలస్యం కావచ్చేమో కానీ తప్పక వస్తుంది. ఆ క్షణం ఎన్ని కన్నీళ్లు కార్చినా ప్రయోజనం ఉండకపోవచ్చు అని ఉక్రోషంతో చెప్పి వెళ్తుంది. తన మాటలకు శ్రేయ భయపడుతూ ఆమె వెళ్తున్న వైపు చూస్తుండిపోతుంది. ఆమె కన్నుమరుగే వరకు చూసి కొన్ని క్షణాలకి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఏంటో ఈవిడ చెప్పిన సోది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. పాపం అంట, పండుతుందంట, కడుపు పట్టుకొని వస్తానంట అని నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ వెళ్తుంది. కొన్ని గంటల ప్రయాణం తర్వాత సిటీలోకి చేరుకుంటారు. మైథిలి ఐశ్వర్య నిలయానికి వచ్చిందని తెలియగానే రాజేశ్వరి, సూర్య కూడా అక్కడికి వచ్చి మైథిలి మామూలు మనిషి కావడాన్ని చూసి సంతోషపడుతుంటారు. మైథిలి ఏదో ఆందోళనకు గురవుతుందని రాజేశ్వరి గమనించి, ఏంటి మైథిలి అలా ఉన్నావు? నువ్వు నడవగలుగుతున్నావనే సంతోషం నీ మొహంలో కనిపించడం లేదు. దేని గురించో బాధపడుతున్నట్టుగా ఉంది. ఏమైందమ్మా అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు శ్రేయ నవ్వుతుంటే అనసూయం గారు, రాములమ్మ ఇబ్బందిగా తలదించుకుంటారు. అవునక్క, హుషారుగా కనిపించడం లేదు. ఏదో ఆందోళనతో కనిపిస్తున్నావు అంటాడు సూర్య. అదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను అని కవర్ చేస్తుంటుంది. అదే సమయంలో గ్యారేజ్ దగ్గర కళ్యాణ్ అర్జున్తో ఉన్న విషయం చెప్తూ, వేరే అవకాశం లేక మైథిలి ప్రాణాలు కాపాడడం కోసం అలా చేశాను. కానీ మైథిలి అప్పటినుంచి ఆందోళనకు గురవుతుంది అంటాడు.
ఇంత జరిగిందా అని అర్జున్ ఆశ్చర్యపోయి, ఆత్మగౌరవం ఉన్న ఏ అమ్మాయి అయినా ఇలాగే బాధపడుతుంది. కాకపోతే మైథిలి నిన్ను కాస్తైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుండు అంటాడు అర్జున్. ఇంతకుముందు నేను మైథిలితో ప్రవర్తించిన పరిస్థితుల కారణంగానే మైథిలి నన్ను అర్థం చేసుకోలేకపోతుందని నాకు తెలుస్తుంది అర్జున్. ఈ విషయంలో మైథిలిని తప్పు పట్టడానికి కూడా లేదనిపిస్తుంది అంటాడు బాధపడుతూ. అలా మాట్లాడుతూ ఉండగానే కళ్యాణ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. కళ్యాణ్ స్క్రీన్ చూసి మోహన్ కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మోహన్ అంటాడు. హలో కళ్యాణ్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు మోహన్. బాగున్నాను అంటాడు బాధపడుతూనే. మైథిలితో ఇప్పుడే ఫోన్ మాట్లాడి నీకు చేస్తున్నాను. మరో 4 రోజుల్లో నేను ఇండియా వస్తున్నాను అంటాడు. ఓ అలాగా, నీకోసం వెయిట్ చేస్తుంటాను మోహన్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత కళ్యాణ్ ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడతాడు. ఏం ఆలోచిస్తున్నావు కళ్యాణ్ అని అడుగుతాడు అర్జున్. 4 రోజుల్లో మోహన్ ఇక్కడికి వస్తున్నాడంట. జరిగిన పరిస్థితుల దృష్ట్యా మైథిలి నేను కలుస్తామనే నమ్మకం పూర్తిగా పోయింది. మోహన్ ఇండియా రాగానే రాజేశ్వరి గారు మోహన్కి మైథిలికి పెళ్లి చేసే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటాడు కళ్యాణ్. ఏమిట్రా ఆ నిర్ణయం అని అడుగుతాడు అర్జున్. సారీ, ఇక్కడ కళ్యాణ్ అని పడింది. గ్రానీని బాబుని నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. అమ్మమ్మ గారు బాబు సరే, కానీ మైథిలికి మోహన్కి పెళ్ళైతే మైథిలికి నువ్వు దూరమై తట్టుకోలేస్తావా కళ్యాణ్ అని అడుగుతాడు అర్జున్. సమాధానంగా కళ్యాణ్ కళ్ళల్లో కన్నీళ్లు పొంగిపోతుంటాయి. మరుసటి రోజు బాబుతో ఆడుకుంటున్న మైథిలికి కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ ఫోన్ కాల్ అనగానే ఏదో అభ్రతా భావంతోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. నీతో కొంచెం మాట్లాడాలని ఫోన్ చేశాను మైథిలి అంటాడు కళ్యాణ్. ఏ విషయం గురించి అని అడుగుతుంది. ఇంతకు ముందు భుజంగరావుకి భయపడి గ్రానీని నీతో ఉంచి వచ్చాను. ఇక నీకు ఆ భయం లేదు కాబట్టి గ్రానీని బాబుని నాతో తీసుకొచ్చుకుందామని అనుకుంటున్నాను అంటాడు. అది వినగానే ఎదురుగా ఉన్న బాబుని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, అది కళ్యాణ్, నీ బాబుని తీసుకెళ్తాను అంటే అడ్డు చెప్పే హక్కు నాకు లేదు. కానీ అమ్మమ్మ గారి మీద నీకెంత బాధ్యత ఉంటుందో నాకు అంతే బాధ్యత హక్కు ఉంటుంది. అందుకే అమ్మమ్మ గారిని నా దగ్గర నుంచి పంపించలేను. ఇక బాబు విషయం అయితే పూర్తిగా నీ ఇష్టం అంటుంది బాబుని హృదయానికి హత్తుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ. నువ్వు పొరపడుతున్నావు మైథిలి. గ్రానీ మీద నీకంటే నాకే ఎక్కువ హక్కు ఉంటుంది. గ్రానీ నా దగ్గర ఉండటమే కరెక్ట్ అంటాడు. లేదు, నువ్వు ఎన్నైనా చెప్పు, అమ్మమ్మ గారిని నా దగ్గర నుంచి పంపించలేను. ఇంకొకసారి అమ్మమ్మ గారిని నా నుంచి తీసుకెళ్తానని అనొద్దు అంటూ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి మైథిలి ఇలా మాట్లాడుతుంది? తనకు అంత కష్టంగా ఉంటే గ్రానీని నేను ఎలా తీసుకురాగలను అని ఆలోచిస్తుంటాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని సోఫాలో కూర్చున్న అనసూయమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ గారు, మీ మనవడు మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు, మీరు వెళ్తారా అని అడుగుతుంది. నాతో కూడా ఆ విషయం గురించి మాట్లాడాడు మైథిలి. ఇక నీకిక్కడ ఎలాంటి భయం లేదు కాబట్టి నేను కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానమ్మా అని అంటుంది. మైథిలి కాస్త కోపంగా చూస్తూ, ఓహో, నాకంటే మీకు మీ మనవడే ముఖ్యమని మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకుంటున్నారన్నమాట అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ మాటలకి అనసూయం గారు ఆశ్చర్యపోతూ, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు కళ్యాణ్ నాకు వేరు కాదు అంటుంది బాధగా. వేరు కానప్పుడు నన్ను వదిలి మీ మనవడి దగ్గరికి వెళ్తానని ఎలా అంటున్నారు అని అడుగుతుంది. నేను వాడికి నాయనమ్మను అవుతానమ్మా. న్యాయంగా అయితే నేను వాడి దగ్గరే ఉండాలి కదా. ఆ ఉద్దేశంతోనే అన్నాను గాని నీ మీద ప్రేమ లేక కాదు తల్లి అంటుంది.
మొదటి నుండి మీరు కళ్యాణ్‌ని దగ్గరుండి పెంచారు కాబట్టి, కళ్యాణ్ మీద మక్కువ ఉంటుందనేది వాస్తవం. అలా అని చెప్పి, ఈ మనోరాల మీద ఉన్న ప్రేమను తగ్గించకండి. మీరు నన్ను వదిలి ఈ ఐశ్వర్య నిలయం నుంచి వెళ్తే నేను తట్టుకోలేను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తుంది. అనసూయం గారు వెళ్తున్న మైథిలి వైపు చూస్తూ, మోహన్ వస్తున్నాడు కాబట్టి నీకు మోహన్‌కి పెళ్లి చేయాలని మీ అమ్మగారు తొందరపడుతున్నారు. మీ పెళ్లి జరిగితే నేను, బాబు ఈ ఐశ్వర్య నిలయానికి పూర్తి పరాయి వాళ్ళం అయిపోతాము. అందుకే కళ్యాణ్ మమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు. నీకు కళ్యాణ్‌కి పెళ్లి జరగాలని మనసులో ఉన్నా బయటపడలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాస్త దూరం నుంచి రాములమ్మ, శ్రేయ అదంతా గమనిస్తుంటారు. చూసావు కదా రాములమ్మ, మా అక్కతో పెళ్లి గురించి మాట్లాడే సమయం ఇదే. వెళ్ళి మా అక్కని కళ్యాణ్‌ని పెళ్లి చేసుకోమని నిదానంగా కదిలించు అని అంటుంది. సరేనమ్మా అంటూ రాములమ్మ మైథిలి దగ్గరికి వెళ్తుంటుంది. పాపం రాములమ్మ త్వరలో పెద్ద బాంబు పేలబోతుందని తెలియక వాళ్ళ పెళ్లి చేయాలని ఎంత ఆరాటపడుతుందో అనుకుంటూ శ్రేయ నవ్వుతుంటుంది. పోలేరమ్మ తల్లి దగ్గర శ్రేయ శ్రేయతో భక్తురాలు మాట్లాడిన డైలాగ్స్ మీకు అర్థమయ్యాయి కదా. అంటే శ్రేయ ఆటలు ఇప్పుడు తను కోరుకున్నట్టుగా తన ఆటలు నడుస్తాయి. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఆ పాపం పండుతుంది అని చెప్పింది. సో దీన్ని బట్టి ఇప్పుడు సీరియల్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంతకంటే ఏమీ చెప్పలేను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.